గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 904. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 666 పాయింట్స్ పెరిగి 85,836 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 211 పాయింట్స్ పెరిగి 26,216 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.19% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.35% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.51% పెరిగింది. అండ్ ఈ రోజే కాదు, లాస్ట్ ఫ్యూ డేస్ గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన మార్కెట్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతున్నది, కానీ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ అయితే నెగిటివ్ లోనే క్లోజ్ అవుతున్నాయి కదా. సో మీలో ఎంత మంది పోర్ట్ఫోలియోస్ కంటిన్యూస్ గా నెగిటివ్ లో క్లోజ్ అవుతున్నాయో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. దీనికి రీజన్ సింపుల్, చాలా మంది ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ లోని ఎక్కువగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అలొకేషన్ ఉన్నది ఉంటుంది. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్ గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లార్జ్ క్యాప్ స్టాక్స్ పెరగడం వల్లే మార్కెట్ పెరుగుతుంది తప్ప మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో అయితే మనకి ప్రెషర్ కనపడుతుంది. దీంతోనే చాలా మంది ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ కూడా నెగిటివ్ లో క్లోజ్ అవుతున్నాయి. అండ్ దీని రిలేటెడ్ గా ఫేమస్ ఇన్వెస్టర్ అయినటువంటి రమేష్ దమానీ గారు కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈయనేమన్నారంటే లాస్ట్ ఫ్యూ డేస్ గా చూసినట్లయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ నుంచి ర్యాలీ లార్జ్ క్యాప్స్ కి షిఫ్ట్ అవుతుందని, ఒకవేళ ఇక్కడి నుంచి కూడా ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ లోని ఫెరోషియస్ ర్యాలీ కనుక కంటిన్యూ అయినట్లయితే అది మార్కెట్ ర్యాలీ అన్నది ఎండ్ అవబోతుంది అన్నదానికి ఒక సిగ్నల్ అని చెప్పి ఈయన కామెంట్ చేయడం జరిగింది. జనరలీ మనం అబ్జర్వ్ చేసామంటే లాస్ట్ 1 to 2 years నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని చాలా స్ట్రాంగ్ ర్యాలీ చూసాం కదా. ప్రెసెంట్ మోస్ట్ ఆఫ్ ది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయి. కాకపోతే లార్జ్ క్యాప్ స్టాక్స్ ఈ ర్యాలీలో ఆ టైంలో పార్టిసిపేట్ చేయకపోవడంతోనే ఈ షిఫ్ట్ అన్నది మనకి క్లియర్ గా కనపడుతున్నది. ఇక్కడి నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కనుక పెర్ఫార్మ్ చేయాలంటే పక్కాగా ఎవ్రీ క్వార్టర్ ఆ కంపెనీస్ డెలివర్ చేసేటువంటి నెంబర్స్ అయితే చాలా బాగుండాలి. అంటే అవి ఏవైతే వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయో ఆ వాల్యుయేషన్స్ ని ఆ నెంబర్స్ జస్టిఫై చేయగలగాలి. ఒకవేళ జస్టిఫై చేయగలిసినట్లయితే ఓకే, లేదా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నటువంటి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని మనం కరెక్షన్ చూసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో అందుకని ఒకవేళ ఫ్రెష్ గా ఎవరైనా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోని ప్రెసెంట్ వాల్యుయేషన్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఒక్కసారి ఆ కంపెనీ రిలేటెడ్ గా కంప్లీట్ గా వర్క్ చేసి మీకు అర్థమై వాల్యుయేషన్ కంఫర్ట్ ఉంటేనే మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోండి తప్ప కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేసేయకండి. నెక్స్ట్ ఈ రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యాక్సెంచర్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి. ఎవ్రీ క్వార్టర్ మన ఐటీ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ వచ్చే ముందు ఈ యాక్సెంచర్ రిజల్ట్స్ అయితే వస్తుంటాయి కదా. సో ఈ యాక్సెంచర్ రిజల్ట్స్ ని బట్టి మన ఐటీ కంపెనీస్ యొక్క నెంబర్స్ కూడా ఎలా వస్తాయి అన్నది ఒక అవగాహన అయితే వస్తుంది. దీంతోనే ఈ యాక్సెంచర్ రిజల్ట్స్ అయితే అందరూ కూడా ట్రాక్ చేస్తూ ఉంటారు. సో ఈసారి యాక్సెంచర్ వాళ్ళ నెంబర్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళైతే ఈసారి డీసెంట్ నెంబర్స్ నే పోస్ట్ చేశారు. కాకపోతే గైడెన్స్ ఇంకొంచెం బెటర్ గా ఇవ్వచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేసింది. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25 Q1 కి కొంచెం బిలో గైడెన్స్ ని ఇచ్చారు. స్టిల్ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉండడంతో ఈ నెంబర్స్ వచ్చిన తర్వాత ప్రీ మార్కెట్ లోని యుఎస్ లో లిస్ట్ అయి ఉన్నటువంటి ఈ యాక్సెంచర్ స్టాక్ లో అయితే ఒక్కసారి జంప్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఇదే పాజిటివ్ మూమెంటం ఈ రోజు యుఎస్ మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా యాక్సెంచర్ స్టాక్ లో గనక కనపడినట్లయితే రేపు మన ఐటీ స్టాక్స్ లోని మనం కొంత పాజిటివ్ మూమెంటం చూసేటువంటి అవకాశం ఉంది. సో యాక్సెంచర్ రిజల్ట్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి కదా. చూడాలి ఈసారి మన ఐటీ కంపెనీస్ యొక్క నెంబర్స్ ఎలా ఉంటాయి అన్నది. నెక్స్ట్ నిఫ్టీ సెమీ యాన్యువల్ రివ్యూలో భాగంగా కొన్ని స్టాక్స్ ని యాడ్ చేసి కొన్ని స్టాక్స్ వెయిటేజ్ పెంచినట్లయితే కొన్ని స్టాక్స్ ని రిమూవ్ చేసి కొన్ని స్టాక్స్ యొక్క వెయిటేజ్ ని ఇండెక్స్ లోని తగ్గించడం జరిగింది. సో దీని యొక్క అడ్జస్ట్మెంట్ డే సెప్టెంబర్ 27 అంటే రేపు. సో ఈ అడ్జస్ట్మెంట్ డే రేపు ఉండడంతో ఏ స్టాక్స్ అయితే ఇండెక్స్ లోకి కొత్తగా యాడ్ చేసి వెయిటేజ్ పెంచారో ఆ స్టాక్స్ లోకి ఈ ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి ఇండెక్స్ ఫండ్స్ నుంచి ఇన్ఫ్లోస్ రాబోతున్నట్లయితే ఏ స్టాక్స్ ని రిమూవ్ చేసి వెయిటేజ్ తగ్గించారో ఆ స్టాక్స్ నుంచి అవుట్ఫ్లోస్ వెళ్ళనున్నాయి. సో దీని రిలేటెడ్ గా నోమా ఆల్టర్నేట్ రీసెర్చ్ వాళ్ళు ఏ స్టాక్స్ లోకి ఎంత ఎక్స్పెక్టెడ్ ఇన్ఫ్లోస్ రావచ్చు అండ్ ఏ స్టాక్స్ నుంచి ఎంత ఎక్స్పెక్టెడ్ అవుట్ ఫ్లోస్ వెళ్ళొచ్చు అన్నది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇన్ఫ్లోస్ వచ్చేటువంటి స్టాక్స్ లోకి మనకి పాజిటివ్ మూమెంటం కనపడబోతున్నట్లయితే అవుట్ ఫ్లోస్ వెళ్ళేటువంటి స్టాక్స్ లోని మనకి కొంత ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ సిడిఎస్సిఓ అంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు 53 డ్రగ్ శాంపిల్స్ ని టెస్ట్ చేసి ఈ డ్రగ్స్ అయితే క్వాలిటీ స్టాండర్డ్స్ ని మీట్ అవ్వలేదని చెప్పి గుర్తించినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ డ్రగ్స్ లో మనం చూసినట్లయితే పెద్ద పెద్ద ఫార్మాసిటికల్ కంపెనీస్ కి చెందినటువంటి డ్రగ్స్ కూడా ఉన్నాయి. దీనిలో సన్ ఫార్మా, గ్లెన్మార్క్ ఫార్మా, ఆల్కెమ్ లాబొరేటరీస్ లాంటి లిస్టెడ్ ఫార్మా కంపెనీస్ కి చెందినటువంటి డ్రగ్స్ కూడా ఉన్నట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. దీనిలో సన్ ఫార్మా వాళ్ళకి చెందిన యాసిడ్ రిఫ్లెక్సెస్ ట్రీట్మెంట్ లో యూజ్ చేసేటువంటి ప్యాంటోసిడ్ టాబ్లెట్స్ తో పాటుగా హై బ్లడ్ ప్రెషర్ ఇంజెక్షన్ అయినటువంటి పల్మోసిల్ అండ్ యూరోసోల్ 300 టాబ్లెట్స్ ఈ క్వాలిటీ స్టాండర్డ్స్ ని మీట్
అవ్వలేదని అండ్ గ్లెన్మార్క్ ఫార్మా వాళ్ళకి చెందిన హైపర్ టెన్షన్ ట్రీట్మెంట్ లో యూజ్ చేసేటువంటి టెల్మా హెచ్ టాబ్లెట్స్ కూడా ఈ క్వాలిటీ స్టాండర్డ్స్ ని మీట్ అవ్వలేదని చెప్పి వీళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. వీళ్ళతో పాటు ఆల్కెమ్ వాళ్ళకి చెందినటువంటి క్లామా 625 యాంటీబయోటిక్స్ కూడా ఈ క్వాలిటీ స్టాండర్డ్స్ ని మీట్ అవ్వలేదని, వీటితో పాటు వేరియస్ అదర్ డ్రగ్స్ కూడా ఈ క్వాలిటీ స్టాండర్డ్స్ ని మీట్ అవ్వలేదని చెప్పి సిడిఎస్ఓ వాళ్ళు గుర్తించినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో సిడిఎస్ఓ వాళ్ళు ఇది గుర్తించారు కాబట్టి ఈ కంపెనీస్ అన్నిటికీ ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇష్యూ చేసే ఉంటాయి. సో ఈ కంపెనీస్ అయితే ఇప్పుడు ఈ క్వాలిటీ స్టాండర్డ్స్ ని మీట్ అయ్యేలా చర్యలు అయితే తీసుకోవాలి. ఒకవేళ కంపెనీస్ కనుక ఇటువంటి చర్యలు తీసుకోలేనట్లయితే ఈ ఫార్మా కంపెనీస్ కి చెందినటువంటి డ్రగ్స్ పైన యాక్షన్ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ డేస్ గా మనకి పాలసీ బజార్ అదే పీబీ ఫిన్టెక్ స్టాక్ లోని కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతుంది కదా. ఈ స్టాక్ లో ఇంత ప్రెషర్ కనపడడానికి రీజన్ ఏంటంటే ఈ పీబీ ఫిన్టెక్ వాళ్ళు హెల్త్ కేర్ బిజినెస్ లోకి ఎంటర్ అవబోతున్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే న్యూస్ ని పబ్లిష్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్ గా ఈ పీబీ ఫిన్టెక్ వాళ్ళు కూడా క్లారిఫికేషన్ ని రిలీజ్ చేస్తూ లాస్ట్ కాన్ కాల్ లోనే ఈ స్పేస్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ని మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అని చెప్పి షేర్ చేశామని అండ్ యాక్చువల్లీ హెల్త్ కేర్ బిజినెస్ లోకి ఎంటర్ అవడానికి వీళ్ళు ఎందుకు చూస్తున్నారంటే ఈ స్పేస్ లోని హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కనుక చాలా ఈజీగా అయ్యాయి అనుకోండి, ఎక్కువ మంది పీపుల్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్పేస్ లోకి ఎంటర్ అవడానికి ఉన్నటువంటి ఆప్షన్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టుగా, బట్ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేసేలాగా ఎటువంటి డిసిషన్ కూడా వీళ్ళు ఇంకా తీసుకోలేదని చెప్పి అప్డేట్ చేస్తున్నారు. అంటే ఈ హెల్త్ కేర్ స్పేస్ లో ఎంటర్ అవడానికి ఆప్షన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. మంచి ఆపర్చునిటీ ఏదైనా కనపడినట్లయితే ఈ హెల్త్ కేర్ స్పేస్ లోకి వీళ్ళు ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నో వీళ్ళు హెల్త్ కేర్ స్పేస్ లోకి ఎంటర్ అవుతామంటే స్టాక్ ఎందుకు నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది? ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే హాస్పిటల్ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఎవరైనా సరే చాలా స్ట్రాంగ్ గా క్యాపెక్స్ చేయవలసి ఉంటుంది. అండ్ ఈ క్యాపెక్స్ చేయడం ఒకటే కాదు, దాన్ని రికవర్ చేయడానికి కూడా ఈ స్పేస్ లోని చాలా టైం పడుతుంది. సో హాస్పిటల్ స్పేస్ లోకి ఎంటర్ అయినట్లయితే వీళ్ళకి అది సంబంధం లేని బిజినెస్ కదా, ఎందుకంటే వీళ్ళు ఇన్సూరెన్స్ బిజినెస్ చేస్తున్నారు. అండ్ హాస్పిటల్ సెక్టర్ బిజినెస్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ ఇన్సూరెన్స్ బిజినెస్ కి కొంచెం డిఫరెంట్ బిజినెస్ కదా. సో ఒక్కసారి వీళ్ళు ఎక్కువ క్యాపెక్స్ చేయవలసి ఉంటుంది అండ్ ఆ బిజినెస్ సైడ్ ఫోకస్ చేయవలసి ఉంటుంది. సో ఇనిషియల్ గా వీళ్ళ పైన అయితే ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్కెట్ ఈ అప్డేట్ ని నెగటివ్ గా తీసుకుంది. దాంతోనే మనకి లాస్ట్ ఫ్యూ డేస్ గా పీబీ ఫిన్టెక్ స్టాక్ లో ప్రెషర్ కనపడుతుంది. ఒకవేళ ఈ సెక్టర్ లోకి వీళ్ళు ఎంటర్ అయినట్లయితే ఏ విధంగా మేనేజ్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ నిన్న బ్లాక్ డీల్ లోని ఈజ్మై ట్రిప్ ప్రమోటర్స్ కొంత స్టేక్ ని సెల్ చేయడంతో ఈజ్మై ట్రిప్ స్టాక్ లో చాలా ప్రెషర్ చూసాం కదా. నువ్వు ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దీనికి రీజన్ ఏంటంటే ఈ ఈజ్మై ట్రిప్ వాళ్ళు ఫోన్ పే వాళ్ళతోని ఎక్స్క్లూజివ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా ఫోన్ పే యాప్ లోని ఈ ఈజ్మై ట్రిప్ వాళ్ళ హోటల్ సెగ్మెంట్ అయితే వీళ్ళు లాంచ్ చేయనున్నారు. సో వన్స్ ఇది లాంచ్ చేసినట్లయితే ఫోన్ పే యాప్ వాడేటువంటి యూజర్స్ ఉంటారు కదా, ఆ యూజర్స్ కి ఈ యాప్ లోని ఈజ్మై ట్రిప్ తో అసోసియేట్ అయినటువంటి వేరియస్ హోటల్ డీల్స్ అవి కనపడతాయి. వాళ్ళు ఫోన్ పే యాప్ ద్వారా ఆ హోటల్ ని బుక్ చేసుకోవచ్చు. ఈవెన్ ఈ పార్ట్నర్షిప్ ని వీళ్ళు ఎక్స్టెండ్ చేయడానికి చూస్తున్నాం అని దీనిలో భాగంగా ఫోన్ పే యాప్ లోకి ఈజ్మై ట్రిప్ వాళ్ళ క్యాబ్ బుకింగ్ సర్వీసెస్ ని కూడా తీసుకురావడానికి వీళ్ళు చూస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఇది బోత్ ఈజ్మై ట్రిప్ అండ్ ఫోన్ పే వీళ్ళిద్దరికీ కూడా పాజిటివ్. ఎందుకంటే ఫోన్ పే యూజర్స్ ఎవరైతే ఉంటారో ఈ ఫోన్ పే యూజర్స్ ఫోన్ పే యాప్ ని యూజ్ చేస్తున్నప్పుడు ఈజ్మై ట్రిప్ తోని అసోసియేట్ అయినటువంటి హోటల్స్ గానీ క్యాబ్స్ గానీ బుక్ చేసుకున్నారు అనుకోండి, దాని ద్వారా ఈజ్మై ట్రిప్ బిజినెస్ గ్రో అవుతుంది. అండ్ అంతేకాకుండా ఫోన్ పే వాళ్ళకి ఒకవేళ బుకింగ్స్ జరిగాయి అనుకోండి, దాని ద్వారా ఫోన్ పే కి కమిషన్ లభిస్తుంది కాబట్టి ఇది ఫోన్ పే వాళ్ళకి కూడా పాజిటివ్. సో ఈజ్మై ట్రిప్ వాళ్ళు ఫోన్ పే తో ఈ కొలాబరేషన్ అనౌన్స్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అందించేటువంటి పిఎస్యు కంపెనీ అయిన ఎన్బిసిసి వాళ్ళకి నాగపూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర నుంచి 75 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు నాగపూర్ IIITలో ఈపీసీ మోడ్ లోని వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా వ్యవహరించనున్నారు. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది ఎన్బిసిసి వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పవర్ కంపెనీ అయినటువంటి ఎన్టీపీసీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు మహాత్మా పూలే రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ లిమిటెడ్ వాళ్ళతో కలిపి ఒక జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ లో భాగంగా ఈ రెండు కంపెనీస్ కలిపి ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేసి ఆ జాయింట్ వెంచర్ ద్వారా మహారాష్ట్రలోని లేదా ఇండియాలో ఉన్నటువంటి అదర్ స్టేట్స్ లోని 10 GW రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అయితే వీళ్ళు డెవలప్ చేయనున్నారు. నెక్స్ట్ పవర్ మెక్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళకి చెందినటువంటి 2 పవర్ ప్లాంట్స్ కి వీళ్ళు 3 years పాటు కాంప్రహెన్సివ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ని అందించవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $226.67
6 crores. వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో పవర్ మైక్ ప్రాజెక్ట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అందించేటువంటి కృష్ణ డయాగ్నోస్టిక్స్ వాళ్ళు అపుల్కి హెల్త్ కేర్ ఇన్వెస్ట్మెంట్ లోని స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఈ అపుల్కి హెల్త్ కేర్ వాళ్ళతోని వీళ్ళు ఎక్స్క్లూజివ్ డయాగ్నోస్టిక్ పార్ట్నర్ గా కొలాబరేట్ అవనున్నారు. దీని ద్వారా ఈ అపుల్కి వాళ్ళ ప్లాన్డ్ 10+ హాస్పిటల్ నెట్వర్క్ లోని కృష్ణ డయాగ్నోస్టిక్స్ వాళ్ళు డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అందించనున్నారు. ఇనిషియల్ గా పూణే అండ్ ముంబై రీజియన్ లోని 125 బెడెడ్ హాస్పిటల్స్ లోని ఈ సర్వీసెస్ ని స్టార్ట్ చేసి మోర్ మెట్రోపాలిటన్ ఏరియాస్ లోని ఈ సర్వీసెస్ ని ఎక్స్టెండ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ స్టేషనరీ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి లింక్ లిమిటెడ్ వాళ్ళు జపాన్ కి చెందినటువంటి మిట్సుబిషి పెన్సిల్ కంపెనీ వాళ్ళతో కలిపి ఒక జాయింట్ వెంచర్ ని మన ఇండియాలో ఫామ్ చేయబోతున్నారు. ఈ జాయింట్ వెంచర్ ద్వారా ఈ మిట్సుబిషి పెన్సిల్ కంపెనీ వాళ్ళ జపనీస్ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో ఆ టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా హై క్వాలిటీ రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ని మన ఇండియన్ కస్టమర్స్ కోసం వీళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ జపనీస్ టెక్నాలజీతోని వీళ్ళు ప్రొడ్యూస్ చేసేటువంటి రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒకవేళ మార్కెట్ లో మంచి డిమాండ్ కనపడి సేల్స్ గనక బాగా జరిగాయి అనుకోండి, అది లింక్ లిమిటెడ్ వాళ్ళకి పాజిటివ్ కానున్నది. సో ఈ మిట్సుబిషి పెన్సిల్ కంపెనీ వాళ్ళతోని వీళ్ళు జాయింట్ వెంచర్ ని ఫామ్ చేయబోతున్నారన్న ఈ అనౌన్స్మెంట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ నియర్లీ 4% పెరిగింది. నెక్స్ట్ లాజిస్టిక్ సర్వీసెస్ అందించేటువంటి ఆల్ కార్గో గట్టి వాళ్ళు వీళ్ళ ఎక్స్ప్రెస్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ పైన ఈ 2025 జనవరి 1 నుంచి 10.2% యావరేజ్ జనరల్ ప్రైస్ ఇంక్రీజ్ తీసుకోబోతున్నారు. వీళ్ళు ఆల్మోస్ట్ 4 years తర్వాత ఈ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తున్నామని, దీనికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే మెయిన్లీ ఇన్ఫ్లేషన్ పెరగడం, ఇన్పుట్ కాస్ట్ పెరగడంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ పైన వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ఇన్వెస్ట్మెంట్స్ తోని కాస్ట్ పెరుగుతున్నదని, దాంతోనే ఇప్పుడు ఈ ప్రైస్ ఇంక్రీజ్ తీసుకుంటున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ పైన పడుతున్నటువంటి ఇన్పుట్ కాస్ట్ ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు కదా, దీని ద్వారా వీళ్ళ మార్జిన్స్ పైన ఇంపాక్ట్ పడకుండా ఉంటుంది. కాబట్టి ఇది ఆల్ కార్గో గతి వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్కెమ్ లాబొరేటరీస్ వాళ్ళు నోవర్టిస్ ఇండియాని వాళ్ళ స్విస్ పేరెంట్ కంపెనీ దగ్గర నుంచి అక్వైర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ నోవర్టిస్ ఇండియాలోని నోవర్టిస్ ఏజీ వాళ్ళు 70.6% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఈ ఎంటైర్ స్టేక్ ని ఆల్కెమ్ వాళ్ళు 2000 crores కి అక్వైర్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ నోవర్టిస్ ఇండియాలో ఉన్నటువంటి స్టేక్ ని సెల్ చేయడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లుగా నోవర్టిస్ ఏజీ వాళ్ళు ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు. సో దీంతోనే ఇప్పుడు ఈ స్టేక్ ని అక్వైర్ చేయడానికి ఆల్కెమ్ వాళ్ళు అడ్వాన్స్ డిస్కషన్స్ లో ఉన్నట్లుగా అండ్ ఈ న్యూస్ రిలేటెడ్ గా ఆల్రెడీ వీళ్ళు ఆల్కెమ్ లాబొరేటరీస్ వాళ్ళని అప్రోచ్ చేయమని వాళ్ళైతే ఎటువంటి కామెంట్ చేయలేదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో నోవర్టిస్ ఇండియాలోని మెజారిటీ స్టేక్ ని ఆల్కెమ్ లాబొరేటరీస్ వాళ్ళు అక్వైర్ చేయొచ్చు అని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అవడంతోనే ఒక్కసారి నోవర్టిస్ ఇండియా స్టాక్ లోని జంప్ కనపడి 7% పైనే పెరిగింది. సో ఈ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది కాబట్టి ఆల్కెమ్ వాళ్ళు గానీ లేదా నోవర్టిస్ ఇండియా వాళ్ళు గానీ ఈ న్యూస్ కి రిలేటెడ్ గా ఏదైనా క్లారిఫికేషన్ ని రిలీజ్ చేస్తారేమో చూడాలి. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నటువంటి పేటిఎం స్టాక్ లోని ఒక్కసారి జంప్ కనపడింది కదా, దీనికి రీజన్ ఈ పేటిఎం లోని ఈ రోజు బ్లాక్ ట్రేడ్స్ జరిగాయి. దీనిలో నియర్లీ 2.73% స్టేక్ హ్యాండ్స్ చేంజ్ అయినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ బ్లాక్ డీల్ లో మైట్ బి బయర్స్ దగ్గర నుంచి మంచి ఇంట్రెస్ట్ కనపడి ఉండొచ్చు. దీంతోనే పేటిఎం స్టాక్ లో అయితే మనం పాజిటివ్ మొమెంటం చూసాం. దీనిలో బయర్స్ ఎవరు, సెల్లర్స్ ఎవరు అన్న డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ టాటా గ్రూప్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అయితే రీచ్ అయ్యారు. టాటా ఎలక్ట్రానిక్స్ ఉన్నది కదా, ఈ టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు తైవాన్ కి చెందినటువంటి పిఎస్ఎంసి వాళ్ళతోని మన ఇండియాలోని ఫస్ట్ సెమీ కండక్టర్ ఫ్యాబ్ యూనిట్ ని సెటప్ చేసేందుకు గాను టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ అయితే కంప్లీట్ అయింది. దీనిలో భాగంగా టాటా టెక్నాలజీస్ వాళ్ళు గుజరాత్ లో సెటప్ చేయబోయేటువంటి ఈ సెమీ కండక్టర్ ఫ్యాబ్ యూనిట్ కి గాను తైవాన్ కి చెందిన ఈ పిఎస్ఎంసి వాళ్ళు డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయనున్నారు. దీంతో పాటు టాటా టెక్నాలజీస్ వాళ్ళకి ఈ యూనిట్ రిలేటెడ్ గా టెక్నాలజీస్ అండ్ ఇంజనీరింగ్ సపోర్ట్ కూడా ఈ కంపెనీ ప్రొవైడ్ చేయనున్నది. ఈ ఫ్యాబ్ యూనిట్ వన్స్ కంప్లీట్ అయితే ఈ ఫ్యాబ్ యూనిట్ పర్ మంత్ 50,000 వేఫర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీతో వీళ్ళు సెటప్ చేయనున్నారు. సో ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ యూనిట్ సెటప్ చేసేటువంటి ప్రాసెస్ అయితే ముందుకు వెళ్ళనున్నది. సో వరల్డ్ వైడ్ సెమీ కండక్టర్ రిలేటెడ్ గా డిమాండ్ అయితే చాలా స్ట్రాంగ్ గా పెరుగుతున్నది కదా. సో మన ఇండియాలోని ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ గ్రోత్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తుంది. ఈవెన్ టాటా గ్రూప్ వాళ్ళే కాదు, వేరియస్ అదర్ గ్రూప్స్ కూడా ఈ సెమీ కండక్టర్ యూనిట్స్ ని ఫారెన్ కంపెనీస్ తోని పార్ట్నర్షిప్ లో భాగంగా మన ఇండియాలో సెటప్ చేసేందుకు స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తున్నాయి. సో ఇలా వేరియస్ కంపెనీస్ వచ్చి మన కంట్రీలోని సెమీ కండక్టర్ యూనిట్స్ ని కనుక సెటప్ చేసినట్లయితే
చేసినట్లయితే దాని ద్వారా ఈ ఇండస్ట్రీ అయితే స్ట్రాంగ్ గా గ్రో అవబోతుంది. నెక్స్ట్ యాంటీ డ్రోన్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి జెన్ టెక్నాలజీస్ వాళ్ళు రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ జెన్ టెక్నాలజీస్ వాళ్ళు ల్యాండ్, సీ అండ్ ఎయిర్ లోని మన ఇండియన్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ ని ఎన్హాన్స్ చేసేందుకు గాను 4 అడ్వాన్స్ సొల్యూషన్స్ ని లాంచ్ చేశారు. ఇవి మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ అడ్వాన్స్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన ఇండియా డిఫెన్స్ సెక్టర్ నే కాకుండా గ్లోబలీ డిఫెన్స్ సెక్టర్ లోని క్యాపబిలిటీస్ ని అయితే ఎన్హాన్స్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ 4 అడ్వాన్స్ సొల్యూషన్స్ కి కూడా గ్లోబలీ డిఫెన్స్ సెక్టర్ లోని మంచి రెస్పాన్స్ కనుక వచ్చింది అనుకోండి, ఇది జెన్ టెక్నాలజీస్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి జేబీఎం ఆటో వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా 2 సబ్సిడరీ కంపెనీస్ ని ఇన్కార్పొరేట్ చేశారు. ఈ 2 సబ్సిడరీ కంపెనీలోని ఫస్ట్ సబ్సిడరీ కంపెనీ జేబీఎం ఎలక్ట్రిక్ ఇంటర్నేషనల్ పీటీ లిమిటెడ్. ఈ సబ్సిడరీ కంపెనీ ద్వారా ఇంటర్నేషనల్లీ ఈవీ మార్కెట్ లో ఏదైతే ఆపర్చునిటీ కనపడుతున్నదో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళ ఇంటర్నేషనల్ బిజినెస్ ఆపరేషన్స్ అయితే ఈ సబ్సిడరీ కంపెనీ ద్వారానే వీళ్ళు చేయనున్నారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళు మరొక సబ్సిడరీ కంపెనీని కూడా ఇన్కార్పొరేట్ చేశారు. ఇది ఈకోలైఫ్ మొబిలిటీ ఒడిశా పీటీ లిమిటెడ్. ఈ సబ్సిడరీ కంపెనీ ద్వారా గవర్నమెంట్ అండ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ యూటిలిటీస్ ఉంటాయి కదా, వీటన్నిటికీ కూడా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ అయితే అందించబోతున్నారు. సో ఈ 2 సబ్సిడరీ కంపెనీస్ ద్వారా వీళ్ళ ఈవీ సెగ్మెంట్ లో బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్లోబల్లీ ఓఈఎంస్ కి ఆటోమోటివ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి యూనో మిండా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ హుండై మోటార్స్ వాళ్ళ పార్ట్స్ అండ్ సర్వీసెస్ ఆర్మ్ అయినటువంటి హుండై మొబైల్స్ వాళ్ళతోని టెక్నికల్ లైసెన్స్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళ కోసం అని చెప్పి వీళ్ళు స్పీకర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయనున్నారు. సో హుండై వాళ్ళతో వీళ్ళ అగ్రిమెంట్ లోకి ఏదైతే ఎంటర్ అయ్యారో ఇది యూనో మిండా రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ రైల్వే కవచ్ సిస్టమ్స్ ని డెవలప్ చేసేటువంటి హెచ్బిఎల్ పవర్ వాల్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి కేర్ వాళ్ళు ఈ హెచ్బిఎల్ పవర్ వాళ్ళ లాంగ్ టర్మ్ బ్యాంక్ ఫెసిలిటీ రేటింగ్స్ ని కేర్ ఏ పాజిటివ్ నుంచి కేర్ ఏ ప్లస్ స్టేబుల్ కి అప్గ్రేడ్ చేశారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళ షార్ట్ టర్మ్ బ్యాంక్ ఫెసిలిటీ రేటింగ్స్ ని కేర్ ఏ1 నుంచి కేర్ ఏ1 ప్లస్ కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఫర్ ఎనీ కంపెనీ ఇటువంటి రేటింగ్ అప్గ్రేడ్స్ ఏవైతే వస్తాయో అది ఆ కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఫ్యూచర్ లో ఫండ్ రైజ్ చేయాలన్నా, బాండ్స్ ఇష్యూ చేయాలన్నా ఇవన్నీ కూడా ఈ కంపెనీస్ కి కొంచెం ఈజీగా అవుతుంది కాబట్టి ఇవి ఈ కంపెనీస్ కి పాజిటివ్ ప్లే చేయనున్నాయి. సో వీళ్ళకి రేటింగ్ అప్గ్రేడ్ వచ్చిందని చెప్పి అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో హెచ్బిఎల్ పవర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.